ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములందట నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యంలో దేవుడు తను అన్ని చోట్ల ఉన్న స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా ఉన్నాడా అంటే, మనుషులు ఇతరుల నుండి దాగవచ్చు, కానీ దేవుని నుండి ఎవరు దాగలేరు. ఆయన మన ఆలోచనలు, మనసు, పనులు అన్నిటినీ చూచుచున్నాడు. నేను భూమి ఆకాశములు అందట ఉన్నవాడను కానా అంటే, దేవుడు ఒక చోట మాత్రమే కాదు, ఆకాశంలోనూ భూమిలోనూ ప్రతి స్థలములలోనూ ఉన్నవాడు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆధ్యాత్మిక సందేశం ఏమనగా, దేవుడు అన్నీ తెలిసినవాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మన అందే ఉంటాడు. ఇది భయపెట్టే వాక్యం కాదు, అవిశ్వాసం ఇచ్చే వాక్యం కాదు, విశ్వాసం. ఎక్కడ ఉన్నా దేవుడు మన గురించి మన ప్రార్థనలను వింటూనే ఉంటాడు. చిన్న ప్రార్థన. నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుటకు సహాయము చేయుము. నిన్ను దాచిపెట్టలేని తెలిసి సత్యముగా జీవించుటకు నన్ను నడిపించుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.